స్వామి. ఇప్పుడు మనము విజయవాడలోని సుబ్రహ్మణ్య స్వామి వారి దేవస్థానానికి వచ్చామన్నమాట. అయితే ఇది చాలామందికి తెలియదు, అంటే తెలుసు, ఇక్కడ లోకల్లో తెలుసు, కానీ బయట వాళ్ళకి తెలియదు. విజయవాడ అనగానే కనకదుర్గ మాత్రమే తెలుసు అందరికీ. కానీ ఇక్కడ బాలసుబ్రహ్మణ్య స్వామి, కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామి అని ఒక దేవస్థానం ఉందన్నమాట. నడవండి, వెడదాం పైకి. 200 స్టెప్స్ ఉంటాయి, నడవండి వెడదాం. జబల గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. అయితే మనము ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి వారి దేవస్థానానికి వస్తున్నాం అన్నమాట. అయితే ఇది ఇంద్రకీలాద్రి గుట్టకి ఉందన్నమాట. ఇది కూడా ఇటు సైడు అమ్మారు కూడా ఉంటుంది, ఇంకా దిక్కు వస్తే ఇటు సైడ్ ఉంటుంది. అయితే ఇది విజయవాడ సెంటర్లోనే ఉంది. అయితే దీని స్టోరీ ఉంది, చెప్తున్నాడు వాళ్ళు. గుడి ముందే మీకు రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం వస్తుందండి. చూడండి, గోలో విఘ్నేశ్వరుడు దర్శించుకోండి. ఇది ఇంద్రకీలాద్రికి గుట్టకు రమా సహిత సత్యనారాయణ స్వామి వారి పురాతనమైన దేవాలయం. చూడండి ఎలా అయిపోయిందో. ఇప్పుడిప్పుడే మళ్ళీ డెవలప్ చేస్తున్నారు. చాలా నెగ్లెక్టెడ్, అంటే సరిగా పట్టించుకోలేదు ఎవరు ఇంతకుముందు. ఇప్పుడిప్పుడే పట్టించుకుంటున్న భక్తులు స్వామిని మళ్ళీ మంచిగా కడుతున్నారు. చూడండి, ఇందులోనే శ్రీ నాగలింగేశ్వర స్వామి వారు వెలసి ఉన్నారు. చూడండి, దర్శనం చేసుకోండి. ఇటుపక్కకు శ్రీ లక్ష్మీ ఆదిశేషు శ్రీనివాస స్వామి వారి వెలసి ఉన్నారు. చూడండి, దర్శనం చేసుకోండి. జబల గణేష్ మహారాజ్కి జై. ఇక్కడ మీకు శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారు వెలసి ఉన్నారు. చూడండి, జబల సత్యనారాయణ స్వామికి జై. దర్శనం చేసుకోండి, ఎంత బాగుందో చూడండి. స్వామి రమా సహిత సత్యనారాయణ స్వామి. ఇప్పుడు మళ్ళీ దీనికి పూర్ణ దశ వచ్చేటట్టున్నది, డెవలప్ చేస్తున్నారు. దర్శనం చేసుకోండి. అన్నవరంలో ఎలా ఉందో అలా ఉందో చూడండి. రైట్ సైడ్ స్వామికి శివుడు ఉన్నాడు, లెఫ్ట్ సైడ్ అమ్మవారు ఉంది అనమాట. రమా సహిత సత్యనారాయణ స్వామి. దర్శనం చేసుకోండి, చాలా బ్రహ్మాండంగా ఉంది. రాను రాను ఒక పెద్ద క్షేత్రం అయిపోతుంది. దీనికి 120 సంవత్సరాల చరిత్ర ఉందన్నమాట దీనికి. చూడండి, ఈ కొండపైన కొలను ఉందండి. చూడండి, నీళ్ళు, కొండపైన నీళ్ళు చూడండి ఎలా ఉన్నాయో. అక్కడ బాల సుబ్రహ్మణ్య స్వామి వారి దేవస్థానం అన్నమాట. నడవండి పోదాము ఇప్పుడు. చూడండి, ఇక ఇడుంబన్ స్వామి వారు ఉన్నారు. ఈ ఆలయం చూడండి ఇలా ఉంటుంది. ఇప్పుడిప్పుడే మళ్ళీ డెవలప్ అవుతుంది, పూర్వ వైభవం వస్తుంది. చాలా వెనుకబడి ఉంది ఆ టెంపుల్. ఇప్పుడు దీన్ని మళ్ళీ డెవలప్ చేస్తున్నారు. చూడండి, దర్శనం చేసుకుందాం, నడవండి.
చూడండి ఇక్కడ విఘ్నేశ్వరుడు, కుమారస్వామి, శివుడు, పార్వతీదేవి అందరూ కొలువై ఉన్నారు. ఇక్కడ చూడండి ఇక్కడ జంట నాగులు ఉన్నాయి. చూడండి పాత చెట్టు. వారి ఆలయానికి ద్వారపాలకులు చూడండి ఇంద్రకీలాద్రి సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం నుంచి ఎలా కనిపిస్తుందో చూడండి. విజయవాడ పట్టణము చాలా పురాతనమైన ఆలయం ఇది కూడా. కానీ ఇక్కడ రోడ్ సరిగా లేక పబ్లిక్ వస్తలేదు ఇక్కడికి. రాను పోను మంచిగా రోడ్ అయితే మంచిగా పబ్లిక్ మంచిగా రావచ్చు. బాలసుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోండి. బాలసుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోండి. స్వామి అయితే అక్కడ బాలసుబ్రహ్మణ్య వారు వెలిసినారు. ఇక్కడనేమో ప్రతిష్ఠిత మళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి గారిని ప్రతిష్ఠించారు అన్నమాట. అయితే దీని స్టోరీ ఉంది. అయితే ఇది 1968వ సంవత్సరంలో ఒక భక్తునికి స్వామి పాముగా వెలిసి పాము రూపంలో వచ్చి, నేను ఈ కొండపైన ఇంద్రకీలాద్రి కొండ దీనిపైన నేను వెలిసి ఉన్నాను చూడండి అని చెప్పింది. అయితే అందరూ వచ్చి దూరాడితే ఇక్కడ స్వామి కనిపించింది, చిన్న రూపం కనిపించింది. అయితే తర్వాత ఒక భక్తునికి కలలో కనిపించి ఇక్కడ గుడి కట్టమని చెప్పినమాట. అందుకోసమే ఇక్కడ గుడి కట్టిందన్నమాట. స్వామి గుడి కట్టింది ఆ టైంలో. తర్వాత మళ్ళా వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని ప్రతిష్ఠించింది అన్నమాట. కాబట్టి ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం గాను మళ్ళీ ఇక్కడ కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామి గాను పూజలు అందుకుంటున్నారు అన్నమాట. ఇక్కడ దీని స్టోరీ ఇది. అయితే ఈ ఆలయంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఎవరైనా భక్తులు అంటే పెళ్ళి కాని వారు కానీ పిల్లలు కాని వారు కానీ వచ్చి ఇక్కడ 5 వారాలు కానీ 7 వారాలు కానీ 9 వారాలు కానీ మంగళవారాలు మంచి నిష్ఠతో పూజ చేస్తే తప్పకుండా కోరిక ఫలిస్తుంది అన్నమాట. ఇది రుజువు కూడా అయింది, ఎంతోమంది భక్తులు గమనించినది. కాబట్టి చాలా పవిత్రమైన ప్లేస్ ఇది. ఇది రాను మంచిగా డెవలప్ అవుతుంది. అంటే చాలా ఇంతకుముందు వెనుకబడ్డది, చాలా మంది ఎవరు చూడలేదు సరిగా. కాబట్టి పక్కకి చూసిందిగా పాత పురాతనమైన రమా సహిత సత్యనారాయణ స్వామి టెంపుల్ ఉంది పక్కకే. ఇదే ఇంద్రకీలాద్రి పక్కకే ఇక్కడ ఇది ఉన్నది. మళ్ళీ కింద హనుమంతుని గుడి ఉంది, మళ్ళీ అక్కడ రామలింగేశ్వర స్వామి గుడి అన్నీ ఉన్నాయి. చాలా బాగున్నది. అంటే చాలా మంది తర్వాత ఇక వెళ్దాం, ఇక అంత అయిపోయింది. ఇక ఈ నుంచి వెళ్దాం, ఆ భగవంతుడు ఎక్కడ తీసుకొని అక్కడ వెళ్దాం. నడవండి చలో. స్వామి బ్రహ్మాండమైన దర్శనమైంది, చూసిండ్రు కదా. అయితే మీకు నేను అక్కడ ఇదే ఇంద్రకీలాద్రి కొండపైనే వెనుక వేరే సైడ్ అక్కడనేమో కనకదుర్గ మాత ఉంటుంది, ఇక్కడనేమో వేరే సైడ్ మీకు రమా సహిత సత్యనారాయణ స్వామిని దర్శించిపించిన, వాళ్ళ తర్వాత బాలసుబ్రహ్మణ్య స్వామి ఇద్దరిని దర్శించిపించిన. చాలా బ్రహ్మాండంగా ఉంది. కానీ చాలా డెవలప్ కావాలి టెంపుల్. ఆ భగవంతుని దేవాల తప్పకుండా డెవలప్ అవుతుంది. అయినప్పుడు మళ్ళీ వద్దాం మనము. మళ్ళీ వస్తూనే ఉంటాం, సభ్యులు వచ్చినప్పుడు వస్తాం అనుకో. నడవండి నెక్స్ట్ ఎక్కడ మనము ఉందే స్వామి వెళ్దాం. నడవండి చలో పదండి.